ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. ఇక నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను అద్భుతంగా నిర్వహించాలని అనుకున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. కానీ తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనతో వేడుకలను అంతా ఘనంగా చేయటం లేదని పవన్ తెలిపారు. ఇక కూటమి విజయం అంటే ప్రజలకు గెలుపని, రాష్ట్రం గెలుపని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ప్రజల ఆశీర్వాదాలతో 2 లక్షల కోట్ల పెట్టుబడుల రూపంలో వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. రైట్కైతే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే విధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురంలో పర్యటించారు. దీనికి సంబంధించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజమండ్రి విమానాశ్రయంలో దిగిన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన ఏడీబీ రోడ్డు మార్గాన కాకినాడ నుంచి పిఠాపురం చేరుకున్నారు. గేమ్ చేంజర్ ఈవెంట్ లో జరిగిన ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రమాద స్థలాన్ని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. యాక్సిడెంట్ జరిగిన విధానాన్ని, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చూస్తానని కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం కృష్ణుని ఆలయం వద్ద, అదే కుమారపురంలోని కృష్ణుని ఆలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి మినీ గోకులాన్ని 1.85 లక్షలతో ఏర్పాటు చేసిన మినీ గోకులాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు ఎవరైతే ఉన్నారో యాతం నాగేశ్వరరావుకి 4 గోవుల్ని ఆయన అందజేయడం జరిగింది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోశాలలను, ఈ మినీ గోకులాలను వర్చువల్ విధానంలో కూడా ఆయన ప్రారంభించడం జరిగి రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పొచ్చు. ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ప్రమాదంలో 6గురు మరణించారో ఇదంతా కూడా కేవలం ఈ అధికారుల తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పడం కూడా జరిగింది. అయితే పిఠాపురంలో ఈ సంక్రాంతికి సంబంధించి సంబరాలను పెద్ద ఎత్తున జరపాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడం ఆయన తీవ్రంగా కలిసివేసిందని కూడా చెప్పడం జరిగింది. అందుచేత ఈసారి ఈ సంక్రాంతి సంబరాలు చిన్నగానే నిర్వహిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరో పక్క ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వానికి విజయానికి దోహదపడినటువంటి ప్రజలు, అదే విధంగా నాయకులు కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కూటమి విజయం వల్లే రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వచ్చాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అధికారులు చేసిన తప్పుదానికి కూడా ఈ కేవలం తను క్షమాపణ చెప్పడం కూడా జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. తిరుమలలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆయన క్షమాపణ చెప్పారు. అధికారుల తరపున ఆయన చెప్పడం జరిగిందని కూడా ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది.